దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మామిడి పుల్లారావు, మాది భద్రాచలం. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా ఆర్టీవీ ప్రేక్షకులకు, భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మృగశిర కార్తె శుభాకాంక్షలు. ఈరోజు మీ మార్కెట్కి మృగశిర కార్తె సందర్భంగా చేపలు కొనడానికి రావడం జరిగింది. మన పెద్దలు చెప్పారు, మృగశిర కార్తె రోజు చేపలు తినాలి, చేపలు తింటే మనకి ఆరోగ్యంగా మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు మృగశిర కార్తె కాబట్టి తొలకరి తల్లులు పడటం, ఇప్పుడే రైతులు కూడా వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు. ఇది ఒక మంచి శుభ సందర్భం. ఇప్పటికే ఋతుపవనాలు కూడా మరి ఆంధ్ర, తెలంగాణకి రావడం జరిగింది. వర్షాలు కూడా చిన్నగా ప్రారంభమవుతున్నాయి. ఈ వర్షాలు ఇంకా మంచిగా వచ్చి ఇట్లా అంటే ప్రతి సంవత్సరం మృగశిర కార్తె అంటే మన అందరూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మృగశిర దండల నుండి ఒక చిరుజల్లు పలకరించే ఒక మృగశిర కార్తె అనేది మన పూర్వీకుల నుంచి మనం చెప్పుకుని ఆచారం ఇలాగే వస్తుంది. ఇట్లాగే మంచి ఋతుపవనాలన్నీ కూడా మంచిగా సక్రమంగా రావాలి, ప్రకృతిని కూడా మన అందరం కూడా కాపాడుకోవాలి. కాబట్టి మా చిన్నతనంలో అయితే చక్కగా చెరువులో మట్టలు అన్ని చెరువులు చిమ్ముకొని మట్టలు తెచ్చుకొని తిని ఒక మంచి అనుభూతి ఉండేది. మృగశిర కార్తె వచ్చిందంటే మీ అందరం కూడా చిన్నపిల్లలందరం కూడా వెళ్ళిపోయి చెరువులోకి వెళ్ళి చేపలు తెచ్చుకొని తింటాం. ఆ మృగశిర కార్తె అనేది మనందరం కూడా ఒక ప్రత్యేకమైన కార్తె. ఎందుకంటే మనకి ప్రకృతిలో ఒక గొప్ప పలకరింపు తొలకరికలతో వచ్చేది మృగశిర కార్తె. కాబట్టి ఇలాంటి పండుగలు భవిష్యత్తులో మన అందరం కూడా మంచిగా జరుపుకోవాలి. ఈరోజు అందరూ చేపలు తినండి, మీరు తినండి, మేము కూడా తెచ్చుకున్నాం, మీరు కూడా తినండి. అందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.